రేపు లోక్సభ ఎన్నికల 6వ విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికల కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. 8 రాష్ట్రాల్లో 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 1.14 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ, హర్యానా, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, యూపీ, పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. 6వ విడతలో 11,13,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటి వరకు జరిగిన 5 విడతల్లో 25 రాష్ట్రాల్లో 428 ఎంపీ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. దేశ రాజధాని ఢిల్లీ పోలింగ్ కి సిద్ధమైంది. రేపు 7 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 13,640 పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేశారు. హీట్ వేవ్ దృష్ట్యా ఢిల్లీలోని పోలింగ్ బూత్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పి కృష్ణమూర్తి తెలిపారు. 1,00,000 మందికి పైగా పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలిటరీ సిబ్బందితో ఏర్పాట్లు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టామని చెబుతున్న ఎన్నికల అధికారి కృష్ణమూర్తితో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల 6వ విడత పోలింగ్ రేపు జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ 6వ విడత పోలింగ్ కి అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. 58 లోక్సభ స్థానాలకు దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ఈ 6వ విడత పోలింగ్ జరగబోతుంది. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలకు, అలాగే పక్కనే ఉన్న హర్యానాలో 10 లోక్సభ స్థానాలకు రేపు పోలింగ్ జరగబోతోంది. అయితే ఢిల్లీలో ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది మనతో పాటు వివరించేందుకు పి కృష్ణమూర్తి ఐఏఎస్ 1997 బ్యాచ్, ప్రస్తుతం ఢిల్లీ ఎలక్టోరల్ ఆఫీసర్ గా ఉన్నారు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా. సార్ నమస్తే. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఢిల్లీలో పోలింగ్ కోసం? ఎందుకంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి సార్. ఢిల్లీలో హీట్ వేవ్ ఉంది, సో వీకెండ్ లో ఎలక్షన్ వచ్చింది. సో ఎట్లా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్దమయ్యారు? నమస్కారం. ఢిల్లీలో 25వ తారీఖు మే ఎలక్షన్స్ ఉన్నాయి 7 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి. దీనికి సంబంధించి అరేంజ్మెంట్స్ కొంతకాలంగా జరుగుతూ ఉన్నది. మ్యాన్ పవర్ కానీ, తర్వాత మెషిన్స్ కానీ, తర్వాత పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి అన్ని అరేంజ్మెంట్లు కూడా కంప్లీట్ గా రెడీ అయినలో ఉన్నది. ఇక పోలింగ్ కోసం ఈరోజు పోలింగ్ పార్టీస్ అన్ని కూడా వాళ్ళ సంబంధించినటువంటి మెషిన్స్ తీసుకొని, తర్వాత పోలింగ్ మెటీరియల్స్ తీసుకొని వాళ్ళ పోలింగ్ స్టేషన్ కి వెళ్ళిపోతున్నారు. సాయంత్రం వరకు వాళ్ళు రీచ్ అయిపోతారు. రేపు మార్నింగ్ కి మొత్తం 7 o'clock నుంచి పోలింగ్ కి స్టేట్ ఆఫ్ రెడీనెస్ అంతా బాగున్నది. ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు? ఎంతమంది ఓటర్లు ఉన్నారు? సో ఎంతమంది సిబ్బంది ఈ ఎలక్షన్స్ బాధ్యతను? మీకు ఒక అంకెలు కావాలంటే ఢిల్లీలో 7 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్, 70 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక 13,641 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 13,641 పోలింగ్ స్టేషన్లు 2,627 లొకేషన్స్ లో ఉన్నాయి అన్నమాట. ఇది పోలింగ్ స్టేషన్ యొక్క స్టాటిస్టిక్స్. టర్న్అవుట్ అనేది అర్బన్ ఏరియాస్ లో హైదరాబాద్ లో చూసాం మనం 4th ఫేజ్ లో 30%. అంటే అర్బన్ ఏరియాస్ లో పబ్లిక్ కి అంతగా అవగాహన లేకపోవడమా, లేదు ఎందుకు ఓటేయడమా, ఇది ఒక బాధ్యతగా తీసుకోవట్లేదు. సో ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు, ప్లస్ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ నోయిడా గానీ, ఎన్సీఆర్ రీజన్ లో. సో వీళ్ళలో అవేర్నెస్ కలిగించడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? అర్బన్ ఏరియాస్ లో కొంచెం ఓటర్ టర్న్అవుట్ హిస్టారికల్ గా కూడా తక్కువ ఉంటుంది కంపేర్ టు రూరల్ ఏరియాస్. మీరు హైదరాబాద్ గురించి చెప్పారు 30% అని, కానీ ఢిల్లీలో ఓవరాల్ కంపారిజన్ లో తక్కువగా ఉన్నా కూడా మెట్రోపాలిటన్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ చూస్తే ఢిల్లీ గత 2 ఎలక్షన్లో కూడా ఢిల్లీలో ఓటర్ టర్న్అవుట్ బాగానే ఉంటుంది. సైడ్ నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేసామన్నారు. సో ఒక పక్క రెడ్ అలర్ట్ ఉంది ఐఎండి. సో ప్రజలు బయటికి రావాలంటే భయపడతారు. సో మీరు చేసిన ఏర్పాట్లు ప్రజలకు వివరించేందుకు ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకున్నారంటే వాళ్ళని అవేర్నెస్ చేయడానికి మేము ఈ ఏర్పాట్లు చేసామని వాళ్ళకి చెప్పడానికి ఏమైనా క్యాంపెయిన్స్ కానీ, సో ఇతర వెల్ఫేర్ అసోసియేషన్స్ సహకారం కానీ ఏమైనా తీసుకున్నారు? ప్రజలకు చెప్పడానికి అతి ముఖ్యమైనటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లస్ ఈజీ మార్గం మీరే మీడియా వాళ్ళకి ద్వారా మేము కమ్యూనికేట్ చేస్తున్నాము. న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి, న్యూస్ పేపర్లో మేము ఇంటర్వ్యూస్ ఇచ్చాము, తర్వాత టీవీస్లో న్యూస్ వస్తున్నాయి. దాని తర్వాత
మా యొక్క బిఎల్ఓస్ ఉంటారు, బూత్ లెవెల్ ఆపరేటర్స్, వాళ్ళ ద్వారా ప్రతి ఒక్క వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఏరియాలో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి, మిగతా ఓటర్స్ కానివ్వండి, అందరికి కూడా వాళ్ళకి కమ్యూనికేట్ అయ్యింది. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది ఒకటి మేము ఎలక్షన్ కమిషన్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దానిలో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓటర్ గురించి. టైమింగ్స్ లో మార్పులు ఉన్నాయి సార్. ఈ మార్నింగ్ 7 to 6 కాకుండా కొంచెం ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఏమైనా పొడిగించే అవకాశం ఉంది? పోల్ టైమింగ్స్ లో మార్పులు ఏమి లేవు. పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. కానీ ఎవరైతే 6 గంటల వరకు క్యూలోకి వచ్చారో వాళ్ళందరికీ ఓటు చేసేటువంటి ఇది జరిగిస్తారు. 6 గంటలకి ఎవరెవరైతే క్యూలో ఉన్నారో ఎంతమంది అని ఉండండి వాళ్ళందరికీ స్లిప్స్ ఇస్తారు. స్లిప్స్ ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు అలౌ చేయలేరు. కానీ ఆ క్యూలో అయితే ఎవరున్నారో 6 o'clock లోపలికి వచ్చారో వాళ్ళందరూ ఓట్ అయ్యే వరకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఒకటి సెక్యూరిటీ పరంగా కొన్ని ఇష్యూస్ చూసాం. ఈ 5 phases లో కూడా కొన్ని చోట్ల ఈవీఎంస్ ని ధ్వంసం చేయడం కానీ లేకపోతే గొడవలు జరగడం కానీ ఇట్లాంటివి చోటు చేసుకున్నాయి. అండ్ 2019 తర్వాత ఢిల్లీలో, నార్త్ ఈస్ట్ ఢిల్లీలో కొన్ని అల్లర్లు జరిగాయి, గొడవలు జరిగాయి, కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ సెన్సిటివ్ ఏరియాస్ లో అండ్ గతంలో గొడవలు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఢిల్లీలో 2020లో జరిగి ఉండొచ్చు. కానీ ఎలక్షన్ రిలేటెడ్, ఎలక్షన్ కి సంబంధించినటువంటి వయలెన్స్, గొడవలు రీసెంట్ హిస్టరీలో అట్లాంటిది ఏం లేదు. జరుగుతుందని కూడా మేము అనుకోవట్లేదు. కానీ మామూలు ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాము. సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ప్లాన్ పోలీసులతో డిస్కస్ చేసి అడెక్వేట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, వాటిని మేము ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం వల్నరబుల్ లేదంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ గా మార్క్ చేస్తాము. ఇది ముఖ్యంగా ఢిల్లీలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ఈసారి ప్రత్యేక పరిస్థితుల నడుమ అనేక వినూత్నమైన కార్యక్రమాలు, ముఖ్యంగా ఎండవేడిని తట్టుకునేందుకు షామియాలు, అలాగే కూలర్లు, అలాగే పారామెడికల్ సిబ్బంది సైతం మొదటిసారి ముఖ్యంగా ఏర్పాటు చేసి ఎవరికి ఓటర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సెక్యూరిటీ పరంగా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి ఎన్నికల అధికారి కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. సో చూడాలి, గత 2019 కంటే ఈసారి ఓటింగ్ టర్న్అవుట్ అర్బన్ ఏరియాస్ లో దేశ రాజధాని మొదట నిలుస్తుందా? అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నారు కాబట్టి సో ఎంత పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుందనేది ఆ పోలింగ్ తర్వాత మనకు తెలుస్తుంది. సో ఇప్పటికైతే ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఢిల్లీలో పూర్తయ్యాయి. సంజయ్తో గోపికృష్ణ, 10 TV, న్యూఢిల్లీ. పల్నాడు ఘటనపై సిట్ ఫోకస్, పోలీసులపై ఈసీ యాక్షన్, రైలు పట్టాలపై లారీ, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. ఇలాంటి తాజా వార్తల్ని AP 20లో చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్.